అవినీతి 420 చీటింగ్ కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ప్రతి శుక్రవారం కూడా ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ కేసుల్లో కోర్టుల్లో హాజరవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983 నుంచి మహానాడు వేదికగా దిశ నిర్దేశం చేసే మహానాడు సభల్ని ఈరోజు మమ్మల్ని మీరు తద్దినం అంటా ఉన్నారు. అవినీతి డబ్బుతో ప్రజల ముందుకు వచ్చావు, ఓదార్పు యాత్రలు చేశావు. నీ ఓదార్పులన్నీ కూడా కట్టిపెట్టి రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా నీకు బాధ్యత అప్పచెప్పారు. 2019 ఎన్నికలకి ప్రశాంత్ కిషోర్ బొమ్మ పెట్టుకొని ప్రజల ముందుకు రాబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ అన్నగా అఖిలేష్ తమ్ముడు ఈ ఊహకర్త అక్కడ బోర్ల బొక్కలు పడి 2019 ఎన్నికలకి రాహుల్ గాంధీ అన్న, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, రాజశేఖర రెడ్డి ఆత్మ, కాంగ్రెస్ పార్టీ. ఆహా, ఏమి రాజకీయాలు! ఎంత దురదృష్టకరం అంటే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు చెప్పాలి, మా నాయకుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, 10 సంవత్సరాల ప్రతిపక్షంలో రాజశేఖర రెడ్డి గారు రాక్షస పాలనలో మా పరిటాల లాంటి శాసనసభ్యులుగానే ఉండి, వందల మంది కార్యకర్తలుగానే ఉండి, వేల కేసులు ఎదుర్కొని మేము అధికారంలోకి వచ్చాం. ఏ రోజు కూడా ఏ ఊహకర్తను కూడా పక్కన కూర్చోబెట్టుకొని నేను సర్వేలు చేయలేదు, మీకు సీట్లు ఇస్తాను, మీకు వ్యూహాలు పన్నుతాను, మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తానని ఏ శాంత కిషోర్ని మేము అక్కడ పక్కన కూర్చోబెట్టుకొని ఎప్పుడు మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతాభావం, న్యూనతాభావం, ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని ఓ ప్రశాంత్ కిషోర్తో నేను సర్వేలు ఏం చేయలేదు, మీ సీట్లు మీకు ఇస్తాం, మీరు భయపడమాకండి, మేము కుట్రలో వ్యూహాలు పన్నుతున్నామని జగన్మోహన్ రెడ్డి కూర్చొని పక్కన మాట్లాడించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే రాష్ట్ర రాజకీయాల్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. వీళ్ళ వ్యూహాలు, వీళ్ళ కుట్రలో కులాలు మతాలు రెచ్చగొట్టాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడానికి హైదరాబాద్లో మత ఘర్షణలు ఏ విధంగా చేశారో, ఒక ముఖ్యమంత్రి గారి మీద రాయలసీమలో ఏ విధంగా ప్రధానమంత్రి గారి మీద చెప్పులేంచారో, అదే పందాలో ఇవాళ కూడా కుల సభలు పెట్టించాలి, కులాల మతాల సభలు పెట్టించాలి, రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలి, అసెంబ్లీలో వీళ్ళే పైపులు కోసుకుంటారు, అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ గారి కన్నా ముందే సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇవన్నీ కూడా ఈ వ్యూహకర్తలు గత 6 నెలలుగా ఈ రాష్ట్రంలో
ఇన్ని దుర్మార్గమైన కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఉన్నారు.